హలో ఫ్రెండ్స్, మరి ఇటువంటి శారీస్కి బీడ్స్ వచ్చినప్పుడు మీరు చేత్తో కాకుండా మిషన్తో ఎలా కుట్టాలనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. బిగినర్స్ కూడా సులువుగా కుట్టచ్చండి. సో మరి నీడిల్ విరిగిపోకుండా కుట్టాలంటే నేను చెప్పినది ఫాలో అయిపోండి. సో ముందుగా అయితే అండి మనము ప్లెయిన్ పార్ట్ ఉంటుంది కదండి, స్టార్టింగ్లో శారీకి బీడ్స్ ఉండవు కదా, అక్కడ వచ్చి మనము నార్మల్ కుట్టు వేసేసుకోవాలండి. అంటే స్ట్రెయిట్గా అయితే కుట్టేసుకోవాలి. కింద ఫాల్ పెట్టుకొని ఎక్కడి వరకు అయితే బీడ్స్ ఉన్నాయో అక్కడ నుంచి ఇక స్టార్టింగ్ పాయింట్ వరకు మనం ముందుగా కుట్టు వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఇటువంటి బీడ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయో అక్కడ ఫాల్ ఎలా కుట్టాలనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. మిషన్తోనే మనం కుట్టచ్చు, కానీ మనము నార్మల్ పాదం కాకుండా ఇక్కడ నేను జిప్పర్ ఫుట్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ జిప్పర్ పాదం యూజ్ చేసేటప్పుడు నార్మల్ సెట్టింగ్లోనే పెట్టుకొని జిగ్జాగ్ స్టిచ్ వేయకుండా స్ట్రైట్ స్టిచ్చే సెట్టింగ్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ అయితే కనెక్ట్ చేసుకొని ఈ విధంగా పైన అయితే ఫాల్ పెట్టేసి కింద శారీ పెట్టి ఎడ్జులు అయితే అండి మనకి బీడ్స్ పక్కనే అండి కుట్టు పడేలాగా మనము ఎడ్జులు అయితే చిన్నగా కుట్టుకుంటూ రావాలి. అటు సైడు పడకూడదండి, ఇటు సైడు పడితే కుట్టు అనేది రాదు, క్లాత్ ఉండదు కాబట్టి అటు సైడ్ ఏమో బీడ్స్ ఉంటాయి. అందుకే కరెక్ట్గా ఎడ్జ్లో షార్ప్గా అక్కడే పడేలాగా మనం జాగ్రత్తగా పట్టుకొని కింద క్లాత్ని పైన ఫాల్ని పట్టుకొని స్లోగా కుట్టుకుంటూ ఎండ్ వరకు స్టిచ్ వేసుకొని లాక్ చేసేసుకోవాలి. ఇక ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. మీరు అనుకుంటున్నారేమో ఎండ్లో స్టిచ్ వేస్తే కుట్టు పడదేమో అని ఓపెన్ చేసి ఇలా చూపిస్తున్నా చూడండి. చక్కగా ఎండ్లో వేసినా సరే కింద ఫ్యాబ్రిక్ పైన ఫాల్ అనేది చక్కగా కుట్టు అనేది పడిపోయింది. ఇక ఇంకొక సైడ్ అయితే అండి నేను జిగ్జాగ్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను. మన సైడ్ మొత్తము ఆంధ్రాలో జిగ్జాగ్ స్టిచ్ అయితే వేస్తాం కదండి ఫాల్కి. సో ఒక సైడ్ అయితే జిగ్జాగ్ స్టిచ్ వేసాను, ఇంకొక సైడ్ ఏమో నార్మల్ స్టిచ్ వేసాను. మరి మీకు కానీ ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్